మనం రాజకీయాలు చేయలేము. రాజకీయాలు చేయగలిగే వ్యక్తి ఒకరు కావాలి. అది నిజాయితీగా చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే చూపించండి వెళ్దామన్నాడు. ఆప్షన్ లేదు సార్. కోదండరామ్ గారిని ఎందుకు ఆప్షన్ అనుకోలేదు? ఆయన కూడా సేమ్ ఆయన సాఫ్టే. జయశంకర్ సార్తో పోలిస్తే ఆయన కూడా కుడి ఎడమంగా రాజకీయాలు చేసే మనస్తత్వం ఇద్దరిది కాదు సార్. అంటే తర్వాత ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నేనైతే వ్యక్తిగతంగా నేను కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకున్నాను సార్. ఈయన రాజకీయాలు ఎట్లా చేయగలుగుతాడు, ఆ మైండ్ సెట్ కాదు కదా అని చెప్పేసి వీళ్ళంతా కొంత లెఫ్ట్ భావజాలం నుంచి వచ్చిన వాళ్ళు సార్. అది లెఫ్ట్ భావజాలం అంటే క్వశ్చన్ చేసే అదే ఉంటుంది తప్పితే దాని రంగంలో దిగి రాజకీయం చేసే అది సహజంగా ఉండదు సార్. అది ఇప్పుడున్న పాలిటిక్స్, వాళ్ళ రాజకీయాలు వేరు కావచ్చు. ఇప్పుడున్న పాలిటిక్స్, ఈ బూర్జా పాలిటిక్స్ చేసే ఆ మైండ్ సెట్ వాళ్ళకు ఉండదు సార్. మరి ఇంత చేసినా ఉద్యమం చేశారు మీరు, ఉద్యమం కేసీఆర్ ఎంబడి ఉన్నారు. ఒకసారి సెపరేట్ అయినాక మళ్ళీ ఎందుకు దూరం అయిపోయారు మీరు? అంటే నేను ఆ ఉద్యమం చేసే క్రమంలో చాలా కాలం ఒక 4-5 ఏళ్ళు వాళ్ళతో ట్రావెల్ చేసినాక సార్ నేను సహజంగా మీకు తెలుసు నేను సినిమా రంగంలో ఒక డైరెక్టర్గా రైటర్గా నిలదొక్కోవాలనేది నాది. మధ్యలో వచ్చింది తెలంగాణ ఉద్యమం. దాంట్లో నేను ఉండలేక ఓ రకంగా ఎమోషనల్ అయి నేను అటువైపు వెళ్ళాను తప్పితే నాకు సినిమా రంగమే నా వృత్తి వ్యాపకం అని చెప్పేసి అనుకున్నాను సార్. వాళ్ళతో చేసే క్రమంలో ఆయన టీ న్యూస్ ఛానల్ పెట్టడం, దాంట్లో కూడా నేను యాక్టివ్గానే పనిచేసి ఆయన ఫోర్స్ చేయడంతో దాంట్లో క్రియేటివ్ హెడ్గా, ప్రోగ్రామింగ్ హెడ్గా కూడా నేను చేసిన తర్వాత మళ్ళీ నాకు సినిమా అవకాశాలు వచ్చినాక 2011లో ఆయన చెప్పి దాంట్లో నుంచి బయటపడ్డాను సార్. వచ్చి ఇక వరుసగా నా సినిమాలేవో నేను చేసుకుంటున్నాను. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను సీరియస్గా నా సినిమాలు చేసుకున్నాను సార్. తర్వాత తెలంగాణ వచ్చింది, వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓకే సంతోషం, తెలంగాణ వచ్చినందుకు సంతోషం. సరే ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళు తెలంగాణ ఎందుకోసం కొట్లాడినాం అనేది వాళ్ళకు కూడా తెలుసు కనుక కొంత వాళ్ళు మంచి పనే చేస్తారేమో, బాగానే పాలన బాగుంటుందేమో అనే ఉద్దేశంతో సరే ఓకే నా జాబ్ అయిపోయింది అనుకున్నాను సార్. నా పని అయిపోయింది, నా జాబ్ అయిపోయింది అన్నట్టుగా నేను సైలెంట్గా నా పని నేను చేసుకుంటున్నాను సార్. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ నాకు అవసరం లేదనుకున్నాను. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు పిలవలేదు? పిలవటం అంటూ ఏం జరగదు సార్. ఈ రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే ఉద్యమంలో అందరి అవసరం ఉంటుంది. పరిపాలన అనేది చేతికొచ్చినప్పుడు, అధికారం చేతికొచ్చినప్పుడు వాళ్ళ ఎంతమంది వెళ్ళిపోతే అంత మంచిది అనుకుంటారు. ఓ రకంగా ఏంటంటే ఉద్యమంలో ఉన్న వాళ్ళు సహజంగా దగ్గర ఉండొద్దని కూడా అనుకున్నారేమో వాళ్ళు. ఎందుకంటే ఉంటే వీళ్ళు ఉద్యమంలో మనమే నీళ్లు నిధులు నియామకాలు అనేవి రకరకాలుగా అనుకున్నాం. ఈ సెక్షన్ దగ్గర ఉంటే ఊరికే ఇదే నసపెడతారని కూడా వాళ్ళు అనుకోవచ్చు సార్. అది కాకుండా వీటి గురించి మాట్లాడిన వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పి అనుకున్నారని తర్వాత అర్థమైంది.